హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న సిరీస్ చెలి నీవసమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చెలి నీవసమై పార్ట్ 321. స్వీటీ, మీ బావని కిడ్నాప్ చేయడం కష్టమైతే మన లవ్ గురించి చెప్తాను. ఎలా అయినా ఆఖరికి అర్హంత్ కాళ్ళు పట్టుకుని అయినా మన పెళ్ళికి ఒప్పిస్తాను. ఈ పెళ్ళి మాత్రం జరగదు స్వీటీ. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధం. మన ప్లాన్లో ఎలాంటి మార్పు లేదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు, జాగ్రత్తగా ఉండు అని ఫోన్ పెట్టేశాడు జేమ్స్. సరిగ్గా అప్పుడే జీవిత కాఫీ తీసుకుని వచ్చింది లోపలికి. పాముని చూసిన దగ్గర నుంచి ఒంటరిగా ఉండటం లేదు స్వీటీ. తల్లితో కలిసి ఆమె గదిలోనే ఉంటుంది. తనకి నిజంగా భయంగా ఉంది. ఆ భయం కన్నా ఈ పెళ్లి టెన్షన్ ఎక్కువైంది. ఆ రోజు చాలా వేగంగా గడిచిపోయింది. మధ్యలో అర్హంత్, మాధవ్, అభి కలిసి బయటకు వెళ్ళారు. కానీ వెనుకే కాసిం కూడా వెళ్ళాడు. ప్రతిసారి అడ్డుకుంటే అర్హంత్కి అనుమానం వస్తుందని రాజేశ్వరి కాసింని జాగ్రత్తగా ఉండమని చెప్పి అర్హంత్కి అడ్డు చెప్పలేదు. మాధవ్ ఆర్డర్ చేసిన గాజులు కలెక్ట్ చేసుకున్నారు అర్హంత్ వాళ్ళు. మధ్యాహ్నం వరకు ఊరికే అలా తిరుగుతూ మాట్లాడుకుంటూ గడిపేసి లంచ్ టైంకి ఇంటికి చేరుకున్నారు. లోచన వాళ్ళ ఇంట్లో శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్ష్మీ, భీముడు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత తన గదిలో పడుకుంది లోచన. బాలు అప్పుడే గదిలోకి వెళ్ళాడు. ఏమైంది బాలు? పడుకునే అడిగింది లోచన. నువ్వేమైనా టెన్షన్ పడుతున్నావేమో అని వచ్చాను. తన కాళ్ళని తీసుకుని ఒడిలో పెట్టుకుని చిన్నగా ఒత్తుతూ అడిగాడు. వద్దు అన్నయ్య అంది కాళ్ళు వెనక్కి తీసుకుంటూ. అన్నని కదా, నువ్వు కష్టపడుతుంటే చూడలేను. మళ్ళీ తర్వాత చాలా కష్టపడాలి, కాసేపు పడుకో అన్నాడు. నేనేం టెన్షన్ పడట్లేదు అన్నయ్య. బావ వచ్చినా రాకపోయినా నాకేం బాధ లేదు. నువ్వు అనవసరంగా నా గురించి ఆలోచించుకో. మొత్తం అయ్యాక వెనక ఉన్న అమ్మమ్మ ఉన్న ఇంట్లోకి వెళ్తాను. బావ ఎలా అయినా అక్కడికి వచ్చి చూస్తాడులే. బావ చూడటమే నాకు ముఖ్యం. మిగిలిన విషయాల గురించి నేను స్ట్రెస్ తీసుకోను అంది. ఏం జరిగినా డిసప్పాయింట్ అవ్వకు, కాసేపు ఉంటానులే. నైట్ కూడా సరిగ్గా పడుకోలేదంట, రంగి చెప్తూనే ఉంటుంది. పడుకో అని అరిపాదాలు చిన్నగా ఒత్తుతుంటే నెమ్మదిగా నిద్రలోకి చేరుకుంది లోచన. లంచ్ అయ్యాక రూమ్లోకి వెళ్తున్న అర్హంత్ని పిలిచింది స్వీటీ. ఏంటి స్వీటీ అని అడిగాడు అర్హంత్. నీతో మాట్లాడాలి అర్హంత్ అంది. చెప్పు అని హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అది చిన్న ఇష్యూ అర్హంత్, నువ్వే సాల్వ్ చేయాలి. ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని ల్యాప్టాప్ అతని ముందు పెట్టింది స్వీటీ. అదంతా తనని లోచన దగ్గరకు వెళ్లకుండా చేయడానికి వేసిన ప్లాన్ అని అర్థమైంది అర్హంత్కి. ఏం మాట్లాడలేదు, సైలెంట్గా నవ్వుకుంటూ ఆ ప్రాబ్లమ్ని అరగంటలో సాల్వ్ చేసి ఇప్పుడు మొత్తం సాల్వ్ అయిపోయింది కదా అన్నాడు నవ్వుతూ. రాజేశ్వరి అక్కడే కూర్చునుంది. అదంతా తనే దగ్గరుండి కావాలని వేసిన స్కెచ్. మినిమం 3 గంటలు పడుతుందనుకున్న ఆ వర్క్ అర్హంత్ కేవలం అరగంటలో పూర్తి చేయడంతో ఇద్దరూ షాక్ అయ్యారు. స్వీటీ వెంటనే తేరుకుని, వావ్ అర్హంత్, నువ్వేం మారలేదు, నీ టాలెంట్ మరింత ఇంప్రూవ్ అయినట్టుంది. నాకు మరో ప్రాబ్లం ఉంది అని ల్యాప్టాప్ పక్కన పెట్టేసి, నీ గురించి తెలియకపోయినా నువ్వు చాలా కాలంగా బయటికి రాకపోవడంతో మన రైవల్స్ ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు. మన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ద్వారా ఎక్స్పోర్ట్ అయిన మన సరుకుని బే ఆఫ్ బెంగాల్లో మన షిప్ని మాయం చేశారు. అది ఎక్కడ ఉందో, ఎవరి చేతుల్లో ఉందో కూడా మన వాళ్ళు తెలుసుకోలేకపోయారు. దాని గురించి ఎలా తెలుసుకోవాలి అని అడిగింది స్వీటీ. మన షిప్ని మాయం చేశారా అంటే హైజాక్ చేశారన్నమాట. అందులో ఉన్న క్రూ కూడా మనల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయలేదా? స్ట్రేంజ్. ఎంతకాలం అయింది ఇది జరిగి అని అడిగాడు. 29 days, నియర్లీ 1 month అవుతుంది. ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోయారా? మన షిప్స్ అన్నిటిలోనూ GPS ట్రాకింగ్ ఉంటుంది కదా, అది కూడా ఆఫ్ అయింది. మన టెక్నికల్ టీం వాళ్ళు కూడా ట్రై చేశారు, కానీ నో యూస్, ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే మన క్రూలో అన్నీ తెలిసిన వాళ్ళే మా శత్రువులతో చేతులు కలిపాడు.
కావాలని జీపీఎస్ ఆఫ్ చేశారు. మనం తెలుసుకోలేమని వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఎలా మనం తెలుసుకోవాలి? 1 మంత్ అయ్యింది అంటే ఖచ్చితంగా షిప్లో ఉన్న క్రూ వాళ్ళ ఇంటికి కాల్ చేసి ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా శాటిలైట్ ఫోన్ యూజ్ చేసే ఉంటారు. మనం అటువైపు ట్రై చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. మన టెక్నికల్ టీం ఈ విషయం గురించి ఆలోచించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళతో మాట్లాడు స్వీటీ, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నాడు. రాజేశ్వరి గర్వంగా చూసింది మనోడి వైపు. ఇది నీ కెపాసిటీ అర్హంత్. నువ్వు నా వారసుడివి అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాను అంది గొప్పగా. నాకు అలసటగా ఉంది నానమ్మ, పడుకుంటాను అని గదిలోకి వెళ్ళిపోయాడు అర్హంత్. శారద షాక్ అయింది. అర్హంత్ తనతో వస్తాడని అనుకుంది, కానీ అలా నిద్ర వస్తుందని పడుకోవటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి శారదా అలా చూస్తున్నావు? నా మనవడు అలసిపోయాడు. నువ్వెక్కడికో వెళ్ళాలని అనుకుంటున్నావు కదా, వెళ్ళిరా అంది. ఏం మాట్లాడలేకపోయింది శారద. ఇంకేం చేయాలో అర్థం కాక తానే వెళ్ళడానికి సిద్ధమైంది. దానికి పెద్ద శ్రమ లేకుండానే అల్లుడు శ్రీమంతం గురించి మర్చిపోయినట్టున్నాడు. స్వీటీ, మంచి ప్లాన్ వేసావు. అర్హంత్ మైండ్ని చాలా ఈజీగా డైవర్ట్ చేసావు అంది జీవిత మెచ్చుకుంటూ. అయినో అమ్మా, అర్హంత్తో బిజినెస్ గురించి మాట్లాడితే మరొకటి ఆలోచించడు అని నాకు తెలుసమ్మా. ఆఫీస్లో గంటలు గంటలు వర్క్ చేసినా ఏ రోజు అర్హంత్ మొహంలో విసుగు కనిపించేది కాదు. ఇంకా ఉత్సాహంగా వర్క్ చేసేవాడు. ఆ ఎనర్జీ లెవెల్స్కి నేనే ఆశ్చర్యపోయేదాన్ని. ఇప్పుడు అదే మనకు పనికొచ్చింది. నేను బయటకు వెళ్ళాలి అనో ఇంకొక కారణం చెప్పినా ఖచ్చితంగా నువ్వు చెప్పాడు. ఇప్పుడు చూడు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంది స్వీటీ కూడా హుషారుగా. మనం అప్పుడే రిలాక్స్ అవ్వకూడదు స్వీటీ. మీ పెళ్ళి అయ్యే వరకు అర్హంత్ బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఆ త్రిలోచన ఎలానో ఇల్లు కదలటం లేదు. అర్హంత్ని ఈ 2 రోజులు కట్టడి చేస్తే చాలు అంది. మనం చేసేద్దాం నానమ్మ, నువ్వరే అవ్వకు అంది స్వీటీ. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే గదిలో నుండి బయటకు వచ్చాడు అర్హంత్. అర్హంత్ని చూసి మాట్లాడుకోవడం మానేశారు స్వీటీ వాళ్ళు. ఏమైంది అల్లుడు, పడుకుంటాను అన్నావు కదా అని అడిగింది జీవిత. పడుకుందామని అనుకున్నాను, కానీ గదిలోకి వెళ్ళాక నిద్ర రాలేదు. పైగా బాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, అది గుర్తొచ్చి వచ్చేసాను అని అమ్మ అని పిలిచాడు తల్లిని ఉద్దేశించి. మీ అమ్మ వెళ్ళిపోయింది అర్హంత్, అయినా అది ఆడవాళ్ళ ఫంక్షన్. నువ్వు వెళితే బాగోదులే. మన ఇంటి తరపున మీ అమ్మ వెళ్ళింది కదా, తీసుకెళ్లాల్సిన లాంఛనాలన్నీ తీసుకెళ్ళిందిలే అర్హంత్. నువ్వు చాలా అలసిపోయి కనిపిస్తున్నావు, రెస్ట్ తీసుకో అంది రాజేశ్వరి. నువ్వు అన్నది నిజమేలే, ఆడవాళ్ళ ఫంక్షన్కి నేనేం వెళ్తాను. ఇంకా పడుకోవడం నా వల్ల కాని పనిలే నానమ్మ, కాసేపు మిల్ వరకు వెళ్ళొస్తాను అన్నాడు. రాజేశ్వరి వెంటనే స్వీటీ వైపు చూసింది. నేను వస్తాను బావా, కాసేపు అలా బయటకు వస్తే నేను రిలాక్స్ అవుతాను, నాకు చేంజ్లా ఉంటుంది అని లేచింది స్వీటీ. ఎస్, తప్పకుండా రా స్వీటీ, కానీ ముందుసార్లా ఫోన్ రాగానే నాకు వర్క్ ఉంది, మీటింగ్ ఉందని మాత్రం చెప్పకూడదు అన్నాడు. ఇప్పుడేం వర్క్ లేదు అర్హంత్ అంది. ఓకే, అయితే రా వెళ్దాం అన్నాడు అర్హంత్ కూడా హుషారుగా. అర్హంత్ స్వీటీని తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇంకా భయం లేదు అనుకుంది రాజేశ్వరి. డ్రైవర్ కార్ తీస్తుంటే అవసరం లేదని తనే కార్ తీశాడు అర్హంత్. స్వీటీ ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు. స్వీటీ, నువ్వు ఈ మధ్యకాలంలో, అంటే నాకు యాక్సిడెంట్ అయ్యాక యుఎస్ వెళ్ళావా అని అడిగాడు. ఒక్క క్షణం షాక్ అయినా వెంటనే తేరుకుని, అర్హంత్ అక్కడ వర్క్ ఉంటే వెళ్ళాను అంది. అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పింది. నిజమే, నేను అదే చెప్పానులే అన్నాడు. ఎవరికి అర్హంత్ అని అడిగింది ఒక పక్క నుంచి అనుమానంగా చూస్తూ. అభి వాళ్ళ బ్రదర్ అక్కడే ఉంటాడు. రీసెంట్గా వాళ్ళ ఫాదర్కి హెల్త్ ప్రాబ్లం అయితే అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అప్పుడు అభి కూడా వెళ్ళాడంట. అప్పుడే నేను చూశాను అని చెప్పాడు. బట్ మన రిలేషన్ గురించి తెలియదంట. లేదంటే అప్పుడే వచ్చేవాడు అభి కూడా. అని సైలెంట్గా ఊరుకుంది. కానీ ఎందుకో టెన్షన్గా అనిపించింది స్వీటీకి. ఆ టెన్షన్లో కారు ఎటువైపు వెళ్తుందో చూడలేదు. కాస్త వెనక్కి వెళ్దాం. శారద గారు బయటకు వచ్చేసరికి అవి కార్ దగ్గర నిలబడి, మీకోసం రథం సిద్ధంగా ఉంది రాజమాత గారు అన్నాడు బెండయ్య నిలబడి. చాలే, ఎక్కువైంది.
ఇప్పుడు ఇక్కడ ఎవరు డ్రామాలు చేయడం లేదు. అయినా కారు ఎప్పుడు రథమైంది? నవ్వుతో కారులో కూర్చున్నారు ఆవిడ. అత్త, నాటకాలు లోపల నీ కొడుకు వేస్తున్నాడు, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. కాకపోతే మనమే మిస్ అవుతున్నాం. బావని బొజ్జలో ఉన్నప్పుడు మూవీస్ ఎక్కువ చూసినట్టున్నావు అత్త, అందుకే యాక్టింగ్ స్కిల్స్ బాగా వంట పట్టినట్టున్నాయి. ఈ మధ్యకాలంలో బావ లాంటి పర్ఫార్మెన్స్ నేను ఎక్కడా చూడలేదు అన్నాడు. చాలేరా, నా కొడుక్కి దిష్టి పెట్టకు, ముద్దుగా కసురుకుంది ఆవిడ. అత్త, మరీ అంతలా తీసి పారేయకత్త. అయినా బావ అనుకుంటే ఖచ్చితంగా వస్తాడని తెలుసు కదా, మరెందుకు దిగులు పడుతున్నావు అని అడిగాడు. ఏమో రాబీ, ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలిస్తే చాలు అని ఎదురు చూస్తున్నాం మేము, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నది తెలియడం లేదు. నువ్వు నిన్న నైట్ కూడా వెళ్ళావు కదా, ఏం తెలియలేదా నీకు అని అడిగింది. అత్త, మీరు వరీ అవ్వకండి, హరి కొంతమందిని పిలిపించాడు, వాళ్ళు కూడా వెతుకుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న మాధవ్ చెప్పాడు. అత్త, పిల్లలు ఖచ్చితంగా ఊళ్ళో అయితే లేరు, కానీ ఊరు దాటి వెళ్ళినట్టు కూడా ఆనవాళ్ళు లేవు. ఈరోజు నైట్కి ఖచ్చితంగా తెలుసుకుంటాను అత్త. ఒక ప్లేస్ నాకు డౌట్గా ఉంది, ఖచ్చితంగా అక్కడే ఉన్నారని అనిపిస్తుంది, చూద్దాం అన్నాడు. ఏదో ఒకటి చెయ్యండిరా, ఇంతమంది ఉన్నారు, ఆవిడ ఒక్కదాన్ని పడగొట్టలేకపోతున్నారు. ఆవిడ పంతం నెగ్గించుకోవడానికి నా కొడుకుని కోడల్ని ఇబ్బంది పెడుతుంది కోపంగా అన్నారు. చెడు మీద ఎప్పటికైనా మంచే గెలుస్తుంది ఆంటీ. చెడు తాత్కాలికంగా గెలవచ్చు, కానీ చివరికి విజయం మాత్రం మంచిదే. మీరు టెన్షన్ పడకండి, జరిగేది చూస్తూ ఉండండి అన్నాడు మాధవ్. మరి ఏం జరుగుతుంది అంటారు? అందరూ కలిసి ఆ పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకుంటారా? ఇప్పుడు అర్హంత్ త్రిలోచన దగ్గరికి వెళ్తాడా? తన పక్కనే ఉన్న స్వీటీ వెళ్లకుండా ఆపగలుగుతుందా? తెలుసుకోవాలి అంటే మన సిరీస్ని ఫాలో అయిపోండి. అలాగే సిరీస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.